అయితే మాకు 5 ఎకరాల 3 గుంటలు ఉంది సార్ భూమి. ఆ, ఆ. అయితే మాకు ఇంతవరకు రైతు బంధు లేదు. ఇప్పుడు దాకా రైతు బంధు పడలేదా? పర్లేదు సార్, 5 ఎకరాల 3 గుంటలు ఉంది, ఎక్కువ లేదు. ఆ, మా ఉన్నది దాని మీదనే బతకడం, ఆ, ఆ, కానీ రైతు బంధు రాలేదు. ఆ. కానీ ఎంత ఎవరికి చెప్పినా అని ఎవరు పట్టించుకుంటలేరు దాని గురించి. ఆ. అది అందుకని కానీ మీ టీవీలో మీ నెంబర్ దొరికితే దాని నెంబర్ రాసుకొని వెంబడే మీకు ఫోన్ చేస్తున్నాను సార్. నా పేరు కృష్ణారెడ్డి సార్. అయితే ఇప్పుడు మీకు ఒక ఎకరానికి కూడా పడలేదా? ఒక్క ఎకరం లేదు, ఏం లేదు సార్. ఇంతవరకు 5 ఎకరాల 3 గుంటలు ఉంది. 5 ఎకరాలకు పడ్డాయని, 5 ఎకరాల 10 గుంటల వరకు పడ్డాయని చెప్తున్నారు. అదే అదే స్టేట్మెంట్ రైతు బంధు మొత్తం ఇచ్చేసిన ఇక ఇచ్చుడు లేదు, అంత జూట మాటలు. వీళ్ళు మొత్తం అది చేయి తప్పించి ఇస్తాం 4,000 అని రేవంత్ రెడ్డి చెప్పి జూట మాటలు చెప్పి అన్ని లత్కొ శాస్త్రాలు చేస్తున్నాడు అన్ని. ఈయనంత తప్పు చేసి వానికి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి ఉండి రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడుతుంటాడు సార్. వాడు లుచ్చ కొడుకువాడు. వానంతా బట్టబాజిగాడు, ఎవరు లుచ్చ లంజ కొడుకువాడు. వాళ్ళ ఒక అవగాహన ఉందా సార్? ఒక మంత్రి కన్నా ఒక మంత్రి ఒక పొంతన ఉందా వాళ్ళకు? బట్ట బాజిగాళ్ళు అందరూ ఉండరు. మేము ఎందుకంటే ఒక రైతులు అందుకొరకని మీతోని మేము మా బాధ ఏందో మా ఆవేదన మీతో చెప్పుకోవాలని చెప్తున్నాం సార్. అయితే ఇక రైతు బంధు గురించి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ లోపు మొత్తం ఇక 70 లక్షల రైతాంగ వారికి కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. అది కాదు సార్, ఒక మాట అయితే ఇక మేము ప్రతిరోజు ఆయన మీదనే వీడియో చేసుకుంటున్నాం రైతు బంధు గురించి. రైతు బంధు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉన్నాం మేము. మరి ఈయన చూస్తే ఫిబ్రవరి దాకా ఇచ్చిండి, ఇక అయిపోయింది అని అనుకుంటే చాలా మంది రైతులు ఇక ఫోన్ చేయకుండా ఉండి ఇక మీరు కూడా చెప్పేసరికి ఇక చూద్దాం. ఇక దానిపై నాగర్ కర్నూలు జిల్లా సార్, మాది నాగర్ కర్నూలు. నాగర్ కొత్త జిల్లా చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. అవునవును, ఆల్రెడీ పింఛన్ వస్తుంది, పాత పింఛనే. కొత్త పింఛన్ ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని బొనికిండు లంచబ్బని కూడా. రేవంత్ రెడ్డి లంచ నవ్వుతా పొడుస్తా అని మాట్లాడుతున్నాడు కదా. అవునవును, కేసీఆర్ బొందబెడతా 100 మీటర్ల లోతులని వాడిని పెట్టేది కనిపిస్తలేదు. ఓటుకు నోటు కేసు మర్చిపోయింది అనుకున్నాడే వాడు. అవునవును, వాడు పోతాడు, ఏం ఉండడు, ప్రభుత్వం ఏమి ఉండదు. అది అవునవును, ప్రభుత్వం టైం వచ్చింది, మొత్తం నదుల్లో నీళ్లు పెట్టుకొని జనాలు కొట్టి ఎండ పెడుతున్నారు. ఈ కరువు కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా సార్. ఇది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ డిస్టిక్ లో ఉదయసాగరం అని ఒక ప్రాజెక్ట్ ఉందాడ. అక్కడ అవన్నీ చుట్టుముట్టు అవి ఉన్నాయంట సార్. సుందీలో ఉందంట. నీళ్లున్నా కూడా ఆయన ఇయ్యకుండా ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా. అదిగా సార్, ఒక్క నిమిషం సార్. నేను ఏమంటున్నా, రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టామంటే మన రైతులకు చెప్పులు మాకు గట్టిగా సార్ వాడి కొట్టడానికి. అవునవును, వాడు ఒక మంత్రి కావచ్చు కానీ ఇదేనా వాడు మాట్లాడే భాష? వాడు మాట్లాడే భాష, రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఇదేనా పద్ధతి మాట్లాడేది? తీన్మరమల్లని కూడా గదే అంటాండి. ఇక రైతులకు రైతు బంధు అవసరమా, ఇచ్చుడు అవసరమా అన్నట్టుగా. అవసరమా అంటే వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు, వాడు లుచ్చ మాటలు మాట్లాడతాడు. వాడు తీన్మరమల్ల వాడు కాంగ్రెస్ మంచి కదా సార్ వాడు. అవునవును, బట్టే బాజిగాడు వాడు మాట లెక్క చేయడు. వీళ్ళందరూ ఏకమయ్యి రైతులకు మోసం చేసి పన్నగా అనుకున్నారు. ఇక ఆయన రైతు బంధు ఇవ్వకపోవడం, మీకు రైతు బంధు అవసరమా ఈయన అనడం, ఇక దాన్ని ఎక్కువ ప్రశ్నిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తూ కొడతా అనడం. ఇది ఎంతవరకు వైరల్ అవుతలేదా సార్? అవుతుంది, బాగా అవుతుంది వైరల్. మాకు వినపడతలేదా? చెప్పులు మావి కూడా గట్టిగానే ఉన్నాయి చెప్పులు. అవునా, మేము కొడితే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి. రేపు మా దగ్గరకు వచ్చి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా చెప్పుతాను కొడతాం మేము కూడా. మా ముందరకు వచ్చి కాంగ్రెస్ వాడు ఎవడని వచ్చి ఓటు అడిగితే రేపు లోక్సభ ఎలక్షన్ రాకుండా పోతారా? మళ్ళీ కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు మన రైతు బంధు కోసము. అది సార్, ప్రజలు పెడితే 7,500 కోట్లు కేసీఆర్ పైసలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు సార్. అవునవును, అది మాకు జనాలు పిచ్చి జనాలు తెల్లదు అనుకుంటున్నారేమో సార్. అది తెలుసు. అప్పుడు వేస్తా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేచి ఉంటే ఇవాళ ఈ పంచాయతీ ఉండవు, రైతు బంధు పంచాయతీ. అవునవును, అయినా డిసెంబర్ 9 తారీఖున మొదలు పెట్టి ఇది ఏప్రిల్ 20 తారీఖు వచ్చింది 19. ఇంతవరకు రైతు బంధు వేస్తలేరు. ఇన్ని దినాలు పడతాయి సార్ రైతు బంధు ఆయనకి. అవునవును,
అయితే ఏమన్నా పద్ధతి నేను మాట్లాడేది తప్పు ఉంటే చెప్పండి సార్. లేదు లేదు, చెప్పండి చెప్పండి. మీ ఆవేదన మీరు చెప్పుకుంటారులే, మీకు మోసం కరెక్ట్. కానీ చేసినట్టేనే ఈ కదా మాట అది. మాట్లాడుకోం వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ సంబంధం చేసేది చెప్పండి సార్. అవునవును. లేదు మా ఒక వాళ్ళు విమర్శ పదవులు మీరు వైరల్ మర్చిపోయి చేయాలి సార్ దాన్ని. మాకు 5 ఎకరాల 3 గుంటలు ఉంది భూమి. అయితే ఇంతవరకు కేసీఆర్ ఎన్నడూ కూడా రైతు బంధు వేయాలంటే ఒక ఎకరం స్టార్ట్ చేస్తే ఒక వారంలో కంప్లీట్ చేసేది మొత్తం. అవును. కానీ వీళ్ళు మాత్రం ఏది చేస్తలేరు. వాళ్ళు తప్పు చేసి కాంగ్రెస్కి ఓటేసామని మొత్తం ప్రతి ఒక్క ఊళ్ళో ఇదే మాట చెప్పుకుంటున్నారు సార్. అంటే మా ఒక్క ఆవేదన ఒక్కందే కాదు, అందరి సమస్య ఉంది. రాష్ట్ర రైతాంగ వారు కూడా అట్నే ఉన్నారు, మీ లెక్కనే సేమ్ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నీళ్లు మస్తు ఉన్నాయంట సార్, నీళ్లు మస్తు ఉన్నాయంట. మన దమ్ము లేకపోతే వీళ్ళు హరీష్ రావు, అది కేటీఆర్ ఆయన ఎవరు మన హరీష్ రావు పోయి నీళ్ళు ఇచ్చిండంట. అవును. మరి దమ్మున్న మొగోళ్ళు వీళ్ళు ఇప్పుడు 10 ఉన్న వాళ్ళు వీళ్ళకు మరి నీళ్ళు ఇవ్వడానికి దమ్ము లేదా వీళ్ళ మంత్రులై? అవును. ఎందుకున్నారు వీళ్ళు? ఇప్పుడు జర్నలిస్టులు అదే ప్రశ్నిస్తున్నారు. ఏ టీవీలో అంటే మన ఎన్టీలో మొత్తం జర్నలిస్టులు అంతా కూర్చొని బట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న వాళ్ళతో సెల్ నెంబర్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ బట్టి విక్రమార్కకి మాట్లాడుతున్నాను చూస్తున్నాను. కానీ ఆ సెల్ నెంబర్ లేదు బట్టి విక్రమార్క, అది జర్నలిస్టులదో బట్టి విక్రమార్కదో. మీ నెంబర్ ఆడ కనపడితే అమ్మడే రాసుకొని కాగితం మీద మీకు ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నా సార్ నేను. మాకు విజ్ఞప్తి, మా ఒక విన్నపం ఏంటంటే మీ దగ్గర మీ విలేకరుల దగ్గర చెప్తే తెలుస్తుంది కదా సార్. అవునవును. జర్నలిస్టుల దగ్గర చెప్తే తెలుస్తుంది మా బాధ. అవును. అందుకొరకని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను సార్. నాకు వేరే ఉద్దేశం లేదు. రైతు బంధు ఇవ్వలేదు, వర్షాకాలం పోయింది. ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేనులన్నీ ఎండిపోయినాయి, మొత్తం వర్షాలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది కాలం, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆయన 100 మీటర్ల లోపల బొంద పెడతామంటే ఈయనను తీసుకుపోయి రేపడుతుంది టీఆర్ జైల్లో కూర్చోబెడతారు. ఎవరిని? రేవంత్ రెడ్డి. నాకు గుర్తుపెట్టుకోను. వాళ్ళ ఎస్కార్ట్లు పెట్టిండు, 23 బండ్లు కొన్నాడు, 63 కోట్లకు 60 కోట్లకు. వాళ్ళ తమ్ముళ్ళకి ఎస్కార్ట్లో పెట్టి రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కథ. అవునవును.